మెంతం కూర పప్పు రెస్టారెంట్ స్టైల్లో వెరీ యమ్మీ, వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. ఒక స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఒక మొత్తం ఎల్లిగడ్డ ఒలుచుకొని ఈ విధంగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మంచిగా ఒక 5 మెంతం కూర కట్టలు తీసుకొని మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మనం ఇందులోకి వేసేసుకున్న తర్వాత కొంచెం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 3-4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, ఒక 1/2 గుప్పెడంతా పల్లీలు వేసుకొని బాగా మంచిగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయ పోల్చుకొని ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత బయటికి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మనం ఒక కప్పెడు చిన్న బౌల్ అంతా టమాటా కూడా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మంచిగా వీటిని గోలించుకోవాలి. మూత పెట్టేసి గోలించుకున్న తర్వాత తీసి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలిపేసుకొని మనం ఒక కొంచెం వీటిని మగ్గనివ్వాలి నూనెలో. ఇగో ఈ విధంగా నూనె మగ్గేసినాయి. కలిపేసుకొని వీటిలో ఎంతసేపు పట్టుకున్న మనం గ్రేవీ ఉంది కదా అది వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. దీన్ని అడుగంటకుండా కూడా మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు అంతా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. దగ్గరనే ఉండాలి స్టవ్ దగ్గర. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ తేలుతూనే ఉంది కాబట్టి కొంచెం మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం గ్రేవీ ఉడికింది అన్నప్పుడు ఎంతసేపు మనం ఫ్రై చేసుకున్న మెంతం కూర ఉంటుంది కదా ఇది కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలపాలన్నమాట. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. మనం తేలుతుంది అనుకుంటే కొంచెం అడుగు అంటుతుంది అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ ఉంటాయి కదా అవి వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా మగ్గనివ్వాలి స్టవ్, ఎందుకంటే పచ్చివాసన కొంచెం కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండండి. కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా కలుపుతూ ఉండి నెక్స్ట్ ఇంకా గ్రేవీ ఈజ్ డన్. మెంతం కూర పుట్నాల పప్పు రెస్టారెంట్ స్టైల్ డన్. దీన్ని మనం ఏ విధంగా తిన్నా చాలా బాగుంటుంది. బ్రెడ్ బటర్ వేసుకొని కాల్చుకొని పిల్లలకు మంచిగా ఎమ్మీగా ఈ విధంగా పెడితే కూడా చాలా ఇష్టంగా ఎమ్మీగా తింటారు. చాలా హెల్దీ కూడా ఆల్సో మంచిది. మెంతం కూర కూడా ఈ విధంగా సర్వ్ చేసుకొని మనం తినేస్తే ఆల్మోస్ట్ వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. కాలుతుంది, ఊరిలు వస్తున్నాయి. వావ్, వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. వావ్, గుడ్ యమ్మీ ఫుడ్. ట్రై ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.